మనోజ్ గారు మీ దగ్గరకు వస్తాం మరొకసారి. వీరేంద్రబాబు గారు, గత 17 నెలలుగా లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటివరకు జరగలేదు, కానీ ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులతో మాత్రం ఇటు కదులుతుంది. మొత్తం మీద ఒక గ్రామాలలో మాత్రం ఒక నెలకొన్నటువంటి సందిగ్ధం, ఎప్పుడు ఎలక్షన్లా అని చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చినాకే మేము ఎలక్షన్లకు వెళ్తామని ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? వీరేంద్రబాబు గారు, మనోజ గారు ఈ రోజు చాలా మాట్లాడుతున్నారు అన్న. మీకు ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ లో క్లియర్ గా నెలలోపు చేస్తామన్నారు. మీరు సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సంక్షేమానికి పెడతామన్నారు. ఇవన్నీ మాట్లాడకుండా 10 ఏళ్ళు అది జరిగింది, 10 ఏళ్ళు మేము బంగారు తెలంగాణ చేసినాం, 10 ఏళ్ళు మేము మస్తు చేసినాం. మీకు ఎంపీ ఎలక్షన్ లో మాకు గుండు సున్నా ఇచ్చిందంటారు. మరి 8 సీట్లు మీకు ఇస్తే కేంద్రం నుండి మీరు ఎన్ని తీసుకొచ్చారు నిధులు? గుండు సున్నా కదా మీరు తెలంగాణకు తెచ్చింది. మీరు కేంద్రంతోనే దోస్తాను బాగానే చేస్తున్నారు. మరి ఎన్ని నిధులు తీసుకొస్తున్నారు? కేంద్రం నుండి ఎంత బడ్జెట్ తీసుకొచ్చిండ్రు? వాటి గురించి మాట్లాడరు. మీరు ఎంతసేపటికి మీకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నిన్నటికి నిన్న మీ సీఎం రేవంత్ రెడ్డి గారే కదా మినిస్టర్లని కోపం చేసింది, మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళకు కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు, మీకు గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుండి వ్యతిరేకత ఉందని. మీరు గోడల మీద రాసి అంతవరకే పరిమితమైనరు. మీరు ఎక్కడైతే రైతు రుణమాఫీ ఏదైతుందో మీరు ఊరికి ఒకరికి ఇద్దరికి చేసి మేము రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. రైతు భరోసా మీరు ఎన్నిసార్లు ఎగ్గొట్టి మొన్న ఇచ్చిండ్రు. అది కూడా ఎందుకు ఇచ్చిండ్రు? మీరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు మీరు కావాలని ఇప్పుడు మొన్న ఇచ్చిండ్రు. దాంట్లో కూడా మీరు ఒక్కొక్క రైతుకి ఎంత బాకీ ఉన్నారు? మీరు మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం ఏమైంది? మీరు ఎన్ని రోజులలో ఇస్తా అన్నారు మహాలక్ష్మి పథకం? 2,500 ఏమైంది మహిళలకి? మీరు మహిళలకు ఇస్తామన్న స్కూటీలు ఏమైంది? ఆ స్కూటీల గురించి లేదు, 2,500 లేదు. వృద్ధులని మీరు పెన్షన్లు, వృద్ధులకు మీరు 4,000 పెన్షన్ ఇస్తామని అధికారంలోకి వచ్చిండ్రు. మీరు అన్ని మభ్యపెట్టి తెలంగాణ ప్రజలు. వీరేంద్రబాబు గారు ఒక్క నిమిషం. మనోజ్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తా. మనోజ్ గారు మళ్ళీ వీరేంద్రబాబు గారు సార్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఎలక్షన్స్ కి రెడీ అయిపోతున్నారా లేదా అని ఇప్పుడు కోర్టు చెప్పిన దాకా వీళ్ళు సిద్ధం అవ్వట్లేదు. మనోజ గారు మీరు కంటిన్యూ చేయండి. హలో, మీ వాయిస్ వినడట్లేదండి. మీ వాయిస్, వీరేంద్ర గారు మీ వాయిస్ వినడట్లేదు. మధ్యలో స్టక్ అవుతుందండి. ఒకసారి చూసుకోండి, క్లారిటీ చేసుకోండి. ఒక్క నిమిషం. మనోజ్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తామండి. వీరేంద్ర గారు, మనోజ గారు కంటిన్యూ చేయండి. ఈ రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ ప్రజల్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే కేసీఆర్ గారు. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే అది కేసీఆర్ గారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు రైతులే రారాజని ఆయన 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఆయన ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పిండ్రు. ఒక రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగికి నేను జీతం లేటుగా వేసిన్నేమో గానీ ఎప్పుడు రైతులకు కూడా నేను రైతు బంధు గానీ ఇవేవి గానీ నేను ఒక్క రోజు కూడా లేట్ చేయలేదని కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు. ఎందుకంటే ఆయనకు రైతు కష్టం తెలిసిన వ్యక్తి. ఈ రోజు తెలంగాణ పంజాబ్ తర్వాత ఈ రోజు ధాన్య ఉత్పత్తిలో నెంబర్ 1 గా ఉంది అనంటే పంజాబ్ గురించి వీళ్ళు అసలే మాట్లాడొద్దు సార్. పంజాబ్ పోయి చెల్లని చెక్కులు ఇచ్చొచ్చారు వీళ్ళు. ఈడ రాష్ట్రం పరువు తీయడం కాక పంజాబ్లో కూడా పరువు తీసొచ్చారు. ఏం మేడం మీరు మాట్లాడుతారు? 10 ఏళ్ళలో మీ బంగారు తెలంగాణ చేసిరా? బంగారు తెలంగాణ చేయలేదు మేడం. మీరు 10 ఏళ్ళలో ఫోన్ ట్యాపింగ్ చేసారు. కావాలంటే ఇవ్వండి, మీకు సాక్ష్యంగా ఇస్తా నోటీస్ ఇచ్చారు పోలీసులు. అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి కింద సెక్షన్లు క్రైమ్ నెంబర్ 243/2024 అండర్ 166 409 427 201 120B 34 ఐపీసీ కింద ఈరోజు పీడీపీపీకి యాక్ట్ కింద మేడం సెక్షన్ 65 66 కింద ఈరోజు నోటీసులు ఇస్తున్నారు మేడం. ఫోన్ ట్యాపింగ్ చేసి సంసారాలను ఆగం పట్టించినటువంటి మీరు ఈరోజు 10 ఏళ్ళు బంగారు తెలంగాణ మాట్లాడుతున్నారు. టాపిక్ డైవర్ట్. మనం మాట్లాడాల్సింది స్థానిక ఎలక్షన్ల పైన.
కిడ్నాపింగ్ ప్రూవ్ అయిందా? Yes, Prove అయిందా? yes. ఏంది ఒక్క ప్రూవ్ నిమిషం. మేడం తీసుకొచ్చి విచారణ Next. చేపిస్తున్నారు. వీరేంద్ర ఇంకా బాబు ప్రూవ్ గారు. కావాలంటే ఏంటి ఒక్క సాక్ష్యాధారాలతో నిమిషం. కార్తీక్ చూపించినాక కార్తీక్. ఎందుకు 2,500 ఏమైందని అడుగుతున్నారు. అయ్యా అమ్మ నేను అడుగుతున్నా 2 లక్షల కోట్లు ఏమైనా కాగా అడుగుతుంది. Yes. దానిపైన లెక్కలు చెప్పండి Yes. మళ్ళా. ఉప్పల్ లక్ష్మణ్ గారు